హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అలా అంటే ఇప్పుడు రమ్య గారు ఈయన లీగల్‌గా ఎళ్లారనుకో, ఈయనకేమైనా హెల్ప్ అయ్యే కేసెస్ ఏమైనా ఉన్నాయా? చెప్తానండి. అసలు ఫస్ట్ పెద్ద మనిషి ఇతను ఇక్కడ లేడు కదా! ఇప్పుడు ఈ తొక్కుల విషయం కోసం అక్కడ పని వదులుకొని రావాలా. ఆళ్ళు లీవ్ ఇస్తారో, లీవ్ ఇవ్వరో తెలీదు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలని ఉన్నా అక్కడ జాబ్ మీద డిపెండ్ అయ్యి కదా అతని లైఫ్ ఉన్నది. ఇప్పుడు అది వదిలివేసుకొని ఈ తొక్కుల కక్ష తీర్చుకోవడానికి వస్తే కెరియరే పోతది. ఇంత కష్టపడి అతను చేస్తున్న పనేంటి? ఒక రూపాయి వెనక్కేసుకుందాం, వచ్చి ప్రశాంతంగా కూర్చొని తిందామని. ఆస్తి ఆక్యుపై చేసుకుంది, ఇల్లు ఆక్యుపై చేసుకుంది, అతని జీవితం సర్వనాశనం చేసింది, పెద్ద మనుషుల్ని గ్రిప్‌లో పెట్టుకుంది. వాళ్ళ మొఖానే తిరుగుతుంది ఈ అమ్మాయి. మరి అదేం పెద్ద మనుషులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. సరే 2 ఈయన్ని ఇంకో పెళ్లి చేసుకోమన్నారు. ఎందుకు ఊరుకుంటది? వీళ్ళ పెద్ద మనుషులు ఏమైనా శాసనమా? వాళ్ళేం కోర్టు ఆర్డర్ కాదు కదా! ఏదో నోటరీ రాసుకున్నారు. అది ఎందుకంటే ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద యూజ్ అవుతది. అవునండి, ఆ రోజు ఒప్పుకుంది. అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను. నేను ఇక నుంచి పెట్టుకోను. జాగ్రత్తగా ఉంటాను. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. ఆ అమ్మాయితో కూడా కలిసి ఉంటాను. లేదా వాళ్ళిద్దరూ విడిగా ఉన్నా పర్వాలేదు. నేను ఇదే ఇంట్లో ఉంటాను. ఇవి కదా అమ్మాయి ఒప్పించుకున్నది. ఒప్పించుకున్న అమ్మాయి అతను ఆ పని చేసేదాకా వెయిట్ చేయాలి. లేదా అలా చేస్తే కూడా ఈవిడ కేసులు వేయాలనుకుంటే వేస్తది. పనికిమాలిన కేసులు ఫైల్ చేసేసి ఫాల్స్ కేసులు అన్నీ కూడా వాళ్ళు తిప్పించి మళ్ళీ ఏదో డబ్బులు వసూలు చేయడానికి చూస్తారు. ఇక్కడ ఉన్నవన్నీ ఈవిడ చేతిలోనే ఉన్నాయి. ఇక ఇతను ఏమీ చేయలేడు అన్న ఒక ఉద్దేశంతో 5 months ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుంది. తెచ్చుకొని అది ఇంట్లో వాళ్ళకి తెలిసింది. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ బయటికి పంపించారు కాబట్టి వెకేట్ చేసింది. కానీ ఒకవేళ అతనికి ఆ రిలేటివ్స్ కూడా సపోర్ట్ లేకపోతే మొత్తం అన్నీ పోయినట్లే కదా. ఖచ్చితంగా అతనికి వెనకాల ఎవరు లేనట్లు ఇప్పుడు. సో ఆ సిచ్యుయేషన్ నుంచి ఎక్కడో దేవుడు ఉండే ఆ చుట్టాల ద్వారా ముందైతే అమ్మాయిని ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకా వంకర తెలివితేటలు ఎక్కువ కదా. పెట్టుకున్నది పెళ్లి కాదు, అక్రమ సంబంధం. నిజంగా బుద్ధి ఉన్నదైతే, మనిషి అయితే, బుద్ధి కూడా కాదు, మనిషి అయితే కొంచెమన్నా అమ్మాయిలో మానవత్వం ఉంటే అమ్మాయి చేయాల్సిన పని ఏంటి? ఆ పిల్లని కుదిరితే ఇచ్చేయడం, లేదా నేనే పెంచుకుంటానంటే పెంచుకొని ఈ వ్యక్తికి విడాకులు ఇచ్చి ఎటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయకుండా ఎవరైతే ఆవిడ ఒళ్ళు కొవ్వెక్కి ప్రెగ్నెన్సీ తెచ్చుకుందో అతన్ని పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ బతకడం ఒక ఆప్షన్. నాకు మానవత్వం లేదు, నేను క్రూయల్ అంటే కనీసం ఇట్లాంటి వ్యక్తి విషయాల్లో పెద్ద మనుషులు కల్పించుకోవడం. గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఆ ఇంటికి వెళ్ళే అవసరమే లేదు. నీదేది ఉంటే నువ్వు అవతల పో. కోర్టులో కేసులు, పోలీస్ స్టేషన్లో కేసేస్తావా, వాళ్ళు వెళ్ళి చెప్తారు. పెద్ద మనుషులు చెప్పింది ఎవిడెన్స్ కింద యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళంతా డైరెక్ట్గా చూసిన వ్యక్తులు కాబట్టి. సో ఇప్పుడు ఇల్లు దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తాను, 5 months ప్రెగ్నెన్సీ తీసుకుంటానంటే 5 months ప్రెగ్నెన్సీ తీసుకోవడం జరిగే పని కాదు. ఒకవేళ అప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇంకో 2 months రానివ్వాలి. అంత క్రూయల్గా అమ్మాయి ఆలోచిస్తున్నప్పుడు 1-2 months రానిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. ఒకవేళ ఉంది, ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది తెలుస్తుందిగా. పిల్లలకు అనిందా లేదా అని కాదు. అబార్షన్ అయిన విషయం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఆవిడ అబార్షనే చేయించుకుంది, ఈయన ఆల్రెడీ 2 years నుంచి లేడు, 1 year నుంచి లేడు, ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వచ్చినట్టు? పలానా వ్యక్తి నుంచి. పెద్ద మనుషులందరూ ఉన్నారు. ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి అబార్షన్ జరిగింది. ఎవరి వల్ల వచ్చింది అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. దానికి DNA టెస్ట్లు అవసరంలా. హస్బెండే లేనప్పుడు ప్రెగ్నెన్సీ అక్కడ నుంచి వచ్చేదిగా. ఇక్కడ ఎవడో ఒకటి దుకాణం పెడితేనేగా. సో ఇక్కడ క్యారెక్టర్కి ఎవిడెన్స్లు సరిపోతాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి మనకు కావాల్సింది ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకుంటుందా, ఊరేగుతుందా కాదు. ఇతనికి కావాల్సింది ఏంటంటే కనీసం ఆ ఇల్లు, ఆ ప్రాపర్టీస్ ఏమన్నా మిగులుతాయా, నాకున్న హక్కులేంటి. సో సార్ ఇప్పుడు మీరు వినండి సార్ ఒకసారి. యాక్చువల్గా అమ్మాయిని ఇప్పుడు దాకా నేను చెప్తున్న ప్రాసెస్ పెద్ద మనుషులు గట్టిగా కల్పించుకుంటే కనుక అమ్మాయిని వదిలించుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. కానీ బరి తెగించిన అమ్మాయిని అంత త్వరగా వదిలించుకోవడం కుదరదు. సో ఈవిడ అంతా తెగించిన మనిషి కాబట్టి ఆస్తులు కావాలనో ఇంకొకటో ఫాల్స్ కేసులు వేయడానికి అవకాశం ఉంది. ఆ అబార్షన్ ఉంచుకుంటుందా, అది ప్రెగ్నెన్సీ ఉంచుకుంటుందా, అబార్షన్ చేయించుకుంటుందా అంటే అది భవిష్యత్తు డిసైడ్ చేయాలి. దానివల్ల మనకు వచ్చే ప్లస్లు మైనస్లు పెద్దగా వేరియేషన్ అయితే ఏముండదు. ఇక్కడ మనం చూడాల్సింది ఆ ఇల్లు మనం పొజిషన్లో ఉంచుకోవడం ఎట్లా. మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు దాకా ఉన్న ప్రొసీడింగ్స్ అన్ని బేస్ చేసుకొని డైవర్స్ కేసు ఫైల్ చేయడం బెటర్ ఆప్షను, విత్ రిస్టైన్ ఆర్డర్ తోటి. ఎప్పుడూ కూడా ఇలా న్యూసెన్స్ చేసి ఇల్లు ఆక్యుపై చేసుకుంటాం అనే వ్యక్తుల విషయాల్లో ఇలాంటి క్యారెక్టర్లెస్ ఉన్న వ్యక్తుల్ని కోర్టు కన్సిడర్ చేస్తుందండి. ఇట్లాంటివి ఎటువంటి హక్కులు వీళ్ళకి ఇవ్వరు. సో మీరు ఆ అమ్మాయిని ఆపాలంటే మీకున్నది ఓన్లీ ఇంజెక్షన్ ఆర్డర్ మాత్రమే. దాన్ని రిస్టైన్ ఆర్డర్ అంటారు. ఏ రకంగా అంటే డైవర్స్ కేసు వేసి అందులో ఒక ఐఏ కింద ఫైల్ చేయండి, అంటే ఇంటీరియం అప్లికేషన్ కింద. సార్ వింటున్నారా? మరి నేను అక్కడ ఉన్నాను కదండి, ఇక్కడ ఎట్లా వేస్తాను అంటే ఒకటి జీపీఏ హోల్డర్ ద్వారా వేసుకోవచ్చు మీరు ఈ కేసుని. డైవర్స్ కేసు విత్ ఇంజెక్షన్ ఆర్డర్ తోటి ఆ అమ్మాయి ఇంటి దగ్గర సరౌండింగ్లకు వస్తే అటువంటి ఫొటోస్ ఏమైనా తీసి ఉంచుకోండి.
మీకు డైవర్స్ కేసు వేసేది అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే, అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే సేమ్ డేనే కేసు నెంబరింగ్ అవ్వడము, ఇంజెక్షన్ ఆర్డర్ కూడా రావడం ఉంటుంది. అలాంటి పిటిషన్ ఒకటి ఫైల్ చేయిస్తే రిస్టైన్ ఆర్డర్ వస్తుంది. అటువంటి ఆర్డర్ ఉన్నప్పుడు మీ ఇంటికి ఎవ్వరు కూడా కోర్టు ఎవరి మీద అయితే అగైనెస్ట్గా ఆర్డర్ ఇచ్చిందో ఆ వ్యక్తులు ఆ ప్రెమిసెస్కి రావడానికి హక్కులు ఎటువంటివి ఉండవు. ఒకవేళ నేను అక్కడ నుంచి గబుక్కుని ఆర్డర్ తెచ్చుకోలేకపోయానండి అంటే ముందైతే మీరు కేసు ఫైల్ చేయండి. ఆ డాక్యుమెంట్లు కూడా కోర్టు దాకా ఒకసారి వెళ్ళిన తర్వాత ఫోర్స్ఫుల్గా అమ్మాయి ఇంట్లోకి రావడానికి అవకాశం ఉండదు. వాళ్ళ అడ్వకేట్ కోర్టులో ఫైట్ చేసుకోవాలి, కేసు తేలిన తర్వాత ఏదన్నా. ఇటువంటి కేసుల్లో అమ్మాయి ఒకవేళ ఏదన్నా వేసిన 498 డీవీసీ మెయింటెనెన్స్లు పాపకు ఒకదానికి మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుందే తప్ప మిగతా కేసులన్నీ ఫాల్స్ కేసులు కోర్టు కొట్టేస్తారు. మీరు డైవర్స్ కేసు వేస్తే డైవర్స్ కేసు కూడా మీరు గెలుస్తారు. ఎందుకంటే మీ గ్రామ పెద్దలు రాసిచ్చింది ఒక అగ్రిమెంట్ మాత్రమే, కోర్టు మాత్రమే లీగల్గా డైవర్స్ ఇవ్వాలి. అదే మేడం, అడ్వకేట్ దగ్గర కూడా వెళ్ళాను. నేను వచ్చిన తర్వాత అడ్వకేట్ కూడా పట్టుకున్నాను. అతను కూడా ఏం చేయలేకపోయాడు. అతనికి కూడా డబ్బులు కావాలంటే అతని దగ్గర కూడా డబ్బులు కట్టాను, తిరిగాను, చాలా టైం స్పెండ్ చేశాను మేడం. ఒక్క నెల కానీ వచ్చి నేను 15 days కానీ వచ్చి 3 months అక్కడే ఉన్నాను ఇదే కేసు గురించి. లాస్ట్ కి వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ దగ్గరికి వెళ్ళాను. ఎస్పీ సార్ ఇటువంటి కేసుల్లో దగ్గర పోలీసులు ఏమీ చేయలేరు సార్. ఓన్లీ మీరు అడ్వకేట్ కాకపోతే ఇంకో అడ్వకేట్, కరెక్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలా. డైవర్స్ కేసు విత్ ఇంజెక్షన్ ఆర్డర్ తోటి వేస్తే పర్ఫెక్ట్గా సరిపోయేది. మేబీ వాళ్ళకి వర్క్ తెలియక వాళ్ళు వెయ్యాల. మీరు వర్క్ తెలిసిన అడ్వకేట్ల చుట్టూ తిరిగితే బాగుండేది. ఎందుకంటే పోలీసులు అమ్మాయిని ఆపలేరు, వాళ్ళకి ఆ రైట్స్ ఉండవు. ఈ అమ్మాయి తెగించిన అమ్మాయి, ఈ తెగించిన అమ్మాయిని ఆపడం లీగాలిటీ వేరు, ఇల్లీగాలిటీ వేరు. ఆ అమ్మాయి లీగాలిటీని ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇంజెక్షన్ ఆర్డర్ కేసు ఫైల్ చేసినా కూడా ఆ అమ్మాయి ఆ సరౌండింగ్స్కి వస్తే కోర్టు ఊరుకోదు, పోలీసులు ఊరుకోరు. మీరు ఏ కేసు వేయకుండా అమ్మాయి అక్రమ సంబంధాలు ఉన్నాయండి, అమ్మాయి ఎవరితో ప్రెగ్నెన్సీ తెచ్చుకుందండి, యాక్షన్ తీసుకోండి అంటే ఒక అమ్మాయి మీద డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే రైట్స్ మనకి లేవు. ఎందుకంటే అక్రమ సంబంధాలు లీగాలిటీ అనే ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ జనాల్లోకి వెళ్ళిపోయింది కదా. సో ప్రెగ్నెన్సీ వచ్చేసింది కాబట్టి మీకు అది లీగల్గా చాలా స్ట్రాంగ్ పాయింట్. ఆ అమ్మాయి ఏదైనా కేసులు పెట్టినా తీసుకోరు. ఒకవేళ నెంబరింగ్ అయ్యి తీసుకున్నా కూడా అవన్నీ ఆఫ్టర్ ఆల్ కేసుల కింద లెక్క. మీరు అంత టెన్షన్ పడొద్దు. మీరు ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, పిల్లని తీసుకునే ఉద్దేశం ఉంటే పిల్లని తీసుకొని వెనక్కి రావడం, లేదా పిల్లని ఇవ్వను అంటే లీగల్ ప్రొసీడింగ్స్లో ఉన్న ప్రాపర్టీని సేవ్ చేసుకొని మీ ఇంటి దగ్గరికి, మీ ఇంట్లోకి, మీతో కాపురానికి ఫోర్స్ఫుల్గా రాకుండా ఉండడానికి విత్ ఇంజెక్షన్ ఆర్డర్ తోటి ప్రొసీడ్ అవ్వడం బెటర్. దాన్ని రిస్టైన్ ఆర్డర్ అంటారు. డైవర్స్ కేసుతో పాటు అది వేసుకోండి. ఒకవేళ మీ అడ్వకేట్ ఎవరన్నా జూనియర్ అడ్వకేట్స్ వాళ్ళకి తెలియదు, చెప్తున్నా అర్థం కావట్లేదు అనిపిస్తే మాకు ఒకసారి ఫోన్ చేయండి, మేము మళ్ళీ చెప్తాం వాళ్ళకి. మీకంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఏ కేసు వేస్తే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని. మేబీ వాళ్ళకి తెలియక కొంతమంది డైవర్స్ అంటే డైవర్స్ కేసు ఒకటే వేస్తూ ఉంటారు. మిగతా అందులో అది సివిల్ ప్రొసీడింగ్ కిందకి లెక్క. దాంట్లో చాలా రిలీఫ్లు అడగవచ్చు. అవి తెలుసుకుంటే బెటర్ వాళ్ళు. సరే, ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. టెన్షన్ పడొద్దు, జాగ్రత్త అండి. ఎంత దరిద్రం అంటే నిజంగా అసలు ఎంత హీనమైన పొజిషన్లో ఒక స్త్రీ ఉందంటే, స్త్రీ అనే ఒక్క విక్టిమ్ కార్డు వాడుకొని మగపిల్లల జీవితాలు సర్వనాశనం చేస్తున్న కేసులు చాలా ఎక్కువ చూస్తున్నామండి. ఎందుకంటే ఆవిడ లైఫ్ ఆవిడ చూసుకుంటే అయిపోయేది. పెళ్లి చేసుకున్నాం కాబట్టి భర్తే పోషించాలి, అలా ఆస్తి మాకే ఉండాలి, మేము ఎందుకు వదిలేయాలి. కొన్ని కాపురాలు తిన్నగా చేస్తారా, చెయ్యరు. ఇక్కడ ఆల్రెడీ ఆయన ఏదో కష్టపడి ₹1 ₹2 తెస్తున్నాడు. మేబీ ఆవిడని కదిపితే ఏమైనా ఒక 2-3 ఎలిగేషన్స్ చెప్పొచ్చు. అప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటి, లీగల్గా విడిపోవాలా. వచ్చిన ₹1-2 నువ్వు ఆ జీవితం వద్దు అనుకున్నప్పుడు వచ్చింది కాంపెన్సేషన్గా తీసుకొని గౌరవంగా అవతల వెళ్ళి వేరే పెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే అది గౌరవం. అది వదిలేసి అక్కడ భర్తను మోసం చేసుకుంటూ నాకు ఇదే ఇల్లు కావాలని నువ్వు ప్రెగ్నెన్సీ తెచ్చుకొని కూర్చున్నావు అనేది ఎంత దారుణమైన సిచ్యుయేషన్. ఇట్లాంటి కేసుల్లో ఇందాక నేను చెప్పినట్టు ఒకటి క్రైమ్ అన్నా జరిగింది, ఇంకోటి సూసైడ్లు అన్నా జరుగుతుంది. ఇవి కొంత మన ఫ్యామిలీ మ్యాటర్స్లో చేంజెస్ ఇంకా రావడానికి అవకాశాలు, ఇంకా దారుణమైన చేంజెస్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఏమంటారంటే పెరగడం విరగడం వరకే అని. బాగా పెరిగిన తర్వాత మళ్ళీ ఆ కేసులు ఎత్తుపడేయడమో ఏదో ఒకటి జరిగిద్ది, మొత్తం తెక్క అనిగిద్ది అప్పుడు లేడీస్కి. కనీసం అన్యాయం అవుతున్న మహిళలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు ఇట్లాంటి వాళ్ళు చేసే పనుల వల్ల. సో ఇక్కడ ఇతను రిస్టైన్ ఆర్డర్ తీసుకుంటే బెటర్ అండి. కొంతమంది అడ్వకేట్లకి తెలియదు ప్రాక్టీస్లో, అవి ఫ్యామిలీ కేసులు చేసే వాళ్ళకి తెలుస్తుంది ఈయన ఏ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. సో ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు రిస్టైన్ ఆర్డర్స్ తోటి లీగల్గా ప్రొసీడ్ అయితే తర్వాత కోర్టులో డిసైడ్ అవుతుంది. ఆవిడ ఫోర్స్ఫుల్గా రావడం కుదరదు. 90% ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్లకు వెళ్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లు ఇట్లాంటి కేసులు జెంట్స్ తరఫున అసలు ఎంటర్టైన్ చేయరు. ఒక్కటి మనకి అక్రమ సంబంధాల కేసు రిజిస్టర్ చేయడం ఉంటే
ఈ రోజున 99% కేసులు రోడ్డు మీదకి వచ్చేస్తాయి. అది తీసేయడం వల్ల గాలికి తిరిగేస్తున్నారు, విచ్చలవిడితనం వచ్చింది. ఒకప్పుడు ఆ పర్సంటేజ్ తక్కువ ఉండేది. ఇప్పుడు కేసే వేయాలనే భయం లేకపోవడం వల్ల శిక్ష పడుతుంది, పరువు పోద్దనే భయమే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి, కనిపెట్టుకోండి. ఎదురు ప్రెగ్నెన్సీలు తెచ్చుకుని ముఖం మీద తిరుగుతుంటే ఈ విషయం కొంచెం సుప్రీంకోర్టు ఇంకొకసారి రీకన్సిడర్ చేసి అమెండ్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందండి. అందుకని నేను మన ఎపిసోడ్స్లో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టులకు కానీ ఆ 497 సెక్షన్ ఉంచి అడల్టరీలు కానీ ఇల్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏ ఉంటే వాటి మీద యాక్షన్ తీసుకునే రైట్స్ ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇట్లాంటి వ్యక్తులు సఫర్ అవ్వకుండా ఉంటారు. ఎవ్వరు ఎటువంటి సమస్యలతో మీకు కాల్ చేసినా కూడా చక్కగా విని వాళ్ళకి తగ్గ పరిష్కారాలు చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోనిక.